చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముద్దుగా సోమిరెడ్డి అని పిలుస్తున్నాం. ఆయన అరవిందో మీద, విజయసాయి రెడ్డి గారి మీద, వీళ్ళిద్దరి మీద తరచూ ఒకవేళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, ప్రతిపక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు, అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. దీనిలో కొత్త కోణం సోమిరెడ్డి కొత్త కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడా, స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. విజయసాయి రెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. పాపం ఆయన A1గా గుర్తింపు ఉంది, A2గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయి రెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సోమిరెడ్డికి సూటిగా నేను అడిగాను, ఎన్నికలకు ముందు ఇదే అరవిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు సందాయం ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీ అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా? ఒకటి. ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసావు. విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరవిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పి ఆయన వాళ్ళని అడిగాడు. ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు. మరలా నువ్వు విజయసాయి రెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా, వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళు ఏ నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరవిందో వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో, మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు, నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వెళ్దాం, కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరవిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయి రెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే, తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయాన్ని తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలకు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నాం అనేటువంటి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డి నీ వాసు గల నైనా మీరు చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. జానపద సినిమాలో రాజు ఉంటాడు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులు కొనేటువంటి శత్రురాజులకు చేరవేస్తారు.